ఐటీ సర్వీసుల దిగ్గజంలో ఒకటైన విప్రో డిసెంబర్ 31వ తేదీతో ముగిసిన మూడో త్రైమాసిక లాభంలో 7% క్షీణతను నమోదు చేసింది. కార్మిక చట్టాల అమలు, పునర్వ్యవస్థీకరణ వ్యయాల కారణంగా కంపెనీ లాభం గత ఏడాది ఇదే కాలంలో పోల్చితే 3,353 కోట్ల నుంచి 3,119 కోట్లకు తగ్గింది. కొత్త కార్మిక చట్టాల ప్రభావం కంపెనీపై 302 కోట్ల మేరకు పడిందని వెల్లడించింది. దీనికి అదనంగా పునర్నిర్మాణ వ్యయాల భారం 263 కోట్లు పడినట్లు విప్రో సంస్థ తెలిపింది. ఇదే కాలంలో కంపెనీ ఆదాయం 5.5% పెరిగింది. ఫిబ్రవరి 1వ తేదీన ఆదివారం అయినప్పటికీ కేంద్రం బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ప్రధాన స్టాక్ ఎక్స్చేంజీలైన ఎన్ఎస్ఈ, బీఎస్ఈ పనిచేస్తాయి. ఈ మేరకు 2 ఎక్స్చేంజీలు ఇన్వెస్టర్ల సమాచారం కోసం సర్క్యులర్లు జారీ చేశాయి. ఆ రోజు ఫ్రీ ఓపెన్ మార్కెట్ ఉదయం 9 గంటలకు ప్రారంభమై 9:08 ముగుస్తుందని, ఆ తర్వాత సాధారణ మార్కెట్ వేళలు 9:15 నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు ఉంటాయని ప్రకటించాయి.